బరాబర్ ఇక్కడ ఎన్టీ రామారావు అయినా ఎవరి అయినా వాళ్ళ విగ్రహాలు పెట్టొద్దు. ఇక్కడ కవులే, ఇక్కడ కళాకారులే, ఇక్కడ సినిమా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళే పెట్టాలి. ఇక్కడ ఇంకొక మాట తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా, ఈ పెద్ద మనిషిని పెద్ద మనం వేసి పూజించాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డికి గొప్పడైతే మనకు అందరు గొప్ప అవసరం లేదు. బరాబర్ చెప్తున్నాం, బరాబర్ తిరగబడతాం, మళ్ళా గులగొడతాం, మళ్ళా బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ప్యాక్ చేసి పంపిస్తాం. మీరు గౌరవం పెట్టుకోరు. బరాబర్ చెప్తున్నాం, ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడే ప్రతి ఒక్కరికి గౌరవిస్తాం, బయట రాష్ట్రమైన గౌరవిస్తాం. కానీ మీరు వచ్చి మా మీద పెత్తనం చేసి ఆ విగ్రహాలను ఇంకా తీసుకొచ్చి పెట్టి మా కొత్త జనరేషన్ ఏం తెలవాలి, జనజీవన్కి ఏం తెలవాలి, ఎన్టీ రామారావు అంటే చాలా గొప్పని తెలవాలా? ఈ సంఘానికి ముఖ్యమంత్రి వచ్చి చెప్పులు మోసే ముఖ్యమంత్రి వచ్చి ఈయన చెప్తుంటే ఆయన చాలా గొప్పవంతుడు, పెద్ద ఆయనే విగ్రహం మీద పెట్టా అంటే ఏ దుర్మార్గుడు అన్నా వ్యతిరేకిస్తే వాడిని మూసిలో దొక్కుతా అన్నాడు. ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, రారా నేను ఉన్నాయి నేను ఎవరు దొక్కుతా మొత్తం తెలంగాణ సమాజం మొత్తం ఉన్నదని. మన ఆంధ్ర రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోయి దాదాపు 12 సంవత్సరాలు అవుతున్న అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన మనం బద్ద శత్రువులా కొట్టుకు చేస్తున్నామంటే ఇలాంటి జర్నలిస్టుల ముసుగులో ఉన్న దేశద్రోహుల వల్లే. ఏమన్నావురా? ఎన్టీఆర్ విగ్రహాలని, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాలని పార్సల్ చేసి పంపిస్తావా? ఒరే అయ్యా, నీ కాళ్ళు ముక్తా బాంచనని పట్టువారి వ్యవస్థ రద్దు చేసింది ఎవర్రా? రెక్కాడితే గాని డొక్కాడిని పేద ప్రజలకు పెన్షన్ పెట్టి వాళ్ళ కడుపులు నింపిన గొప్ప నాయకుడు ఎవర్రా? అసలు ఏ దిక్కులేని బీసీలకి పదవులు ఇచ్చి వాళ్ళని ఉన్నత నాయకులు చేసింది ఎవర్రా? మర్చిపోయావా? హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహాన్ని పెట్టి హైదరాబాద్ కి కళ తెచ్చిన గొప్ప నాయకుడు ఎవర్రా? అది కూడా మర్చిపోయావా? అలాంటి గొప్ప నాయకుడు విగ్రహాన్ని తీసేస్తావా? దమ్ముందా నీకు హుస్సేన్ సాగర్ నుంచి బుద్ధ విగ్రహం తీయడానికి? ఉందా దమ్ము? ఇంకేమన్నావు? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాలు తీయించేస్తావా? పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ వంటి గొప్ప బిరుదులే కాకుండా 16 లాంగ్వేజెస్ లో 40,000కు పైగా పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పొందిన గొప్ప వ్యక్తిరా ఆయన. అంతేకాకుండా 6 నేషనల్ అవార్డ్స్ పొందిన గొప్ప గాయకుడు ఆయన. అలాంటి ఆయన విగ్రహాన్ని నువ్వు పార్సల్ చేసి పంపిస్తావా? అంత మగాడు వెంటరా నువ్వు? దేశ భాషలందు తెలుగు లెస్స అనే తెలుగు భాషని ప్రపంచ వ్యాప్తంగా నలుమూలలా చాటి చెప్పిన గొప్ప వ్యక్తులురా ఎన్టీఆర్ అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు. అలాంటి వ్యక్తుల విగ్రహాలని నువ్వు పార్సల్ చేస్తావా? నువ్వు అంత మగాడు వెంట్రా? నీకు అంత దమ్ముందా? నువ్వెవడో కనీసం మీ సొంత చెవరోడు కూడా తెలియదురా. అలాంటి నువ్వు ఎన్టీఆర్ గారి విగ్రహాలని, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాలని తీయించేస్తావు, పార్సల్ చేయించేస్తావు. కనీసం నీకు వాళ్ళ పేరు పలికే అర్హత కూడా లేదురా. అది తెలుసుకో ఫస్ట్. నిన్ను నడి రోడ్డు మీద గొడ్డలోడు తీసి తన్నే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కంగారు పడకు. నీలాంటి పోరంబోకులు జర్నలిస్ట్ ముసుగులో ఉన్నంత కాలం మన 2 తెలుగు రాష్ట్రాలు ఇలా కొట్టుకు చేస్తానే ఉంటాయి. ఇప్పటికైనా సరే ఇలాంటి బ్రోకర్ నా కొడుకుల్ని సమాజానికి దూరంగా ఉంచి ఆంధ్ర తెలంగాణ ఒక తల్లి కన్నబిడ్డల్లా కలిసి ఉందాం. జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి.